హలో. చందు సాంబశివరావు గారు జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మాట్లాడారు. సో 3 పార్టీలు కూడా సుగాలి ప్రీతి ఇష్యూ సంబంధించి వాళ్ళకి న్యాయం చేయలేదు అని మాట్లాడారు. వారు స్వతంత్రంగానే వారికి ఒక పార్టీ, ఒక అజెండా ఉంది. ఎవరి కింద మేము బానిసత్వం చేయట్లేదు, ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలని మేము రాలేదు. మేము వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే 2029లో మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని వారు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? చందు సాంబశివరావు గారు విన్నారు కదా విజయ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు. బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారం. అలాగే ఇవాళ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆయన అనుకున్నది సాధించి దిశగా ఆయన నడిపించాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ, ఆయన పడుతున్న శ్రమకి సమాజంలో గుర్తింపు రావాలని, మరింత ఉన్నత స్థానానికి ఆయన వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఇవాళ టాపిక్ లోకి వస్తే, కొంతమందికి కొన్ని సందర్భాల్లో అబ్సెషన్ అని ఉంటుందండి. ఒక ఫ్యాక్టర్, ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. విజయ్ కుమార్ గారికి, విత్ డ్యూ రెస్పెక్ట్, సంహౌ హీ సీమ్స్ టు బి అబ్సెస్డ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అడిగేస్తే ఈయనకి తప్పుగా కనపడుద్ది, మాట్లాడితే తప్పుగా కనపడుద్ది, అని ఏదైనా మాట అంటే తప్పుగా కనపడుద్ది. నిజమేంటంటే పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 వరకు సపోర్టింగ్ పాత్ర పోషించినప్పటికీ ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కి సరైన న్యాయం జరగలేదని తను గొంతెత్తి తను మాట్లాడి తను దాన్ని హైలైట్ చేసిన మాట కూడా మనం గుర్తించాలి. ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండి కూడా ఆ తర్వాత సరే ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో, దాంట్లో ఉన్న లిమిట్స్ ఏంటో, లిమిటేషన్స్ ఏంటో విజయ్ కుమార్ గారికి అర్థం కానిది ఏం కాదు. ఆయన సుదీర్ఘంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. మనం ఏదో చిటికేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయే సమాజం కాదు, అలాంటి చట్టపరమైన సిస్టమ్ లో మనం లేం. అయినప్పటికీ ఆయన పదే ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు ఏం చేయకపోయినా దీని ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయినా, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయలేకపోయినా, ఆయన ఏమంటున్నాడు, నేను ఆ రోజున కోడ్ ఆఫ్ ఎథిక్స్ కు లోబడి నేను కళ్ళు మూసుకున్నాను అంటున్నాడు. మరి వీళ్ళు ఏ లెక్కన పార్టీ పెట్టి ఎవరికి న్యాయం చేద్దామని చెప్పేసి తెర మీదకి వస్తున్నారండి. అంటే ఆ రోజు నేను ఆఫీసర్గా ఉన్నాను, నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చేయగలను. ఈ రోజు నేను ఒక పార్టీ స్థాపించాను, ఒక రాజకీయ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. నన్ను వెనక నుంచి ఎవరో మాట్లాడనివ్వట్లేదు. అదే చెప్తున్నారు కదా, నేను అడిగాను కదా ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనక ఉన్నాడని అనుకుంటున్నారని. తను స్వతంత్రంగా ఉన్నాను అన్నాడు. బ్రహ్మనాయుడు గారు, మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంటే ఈ సిస్టమ్ దాన్ని సరిగ్గా చేయట్లేదనే అభిప్రాయం మీకున్నప్పుడు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అడ్డొచ్చే మీరు రాజకీయాలకు అసలు ఏ విధంగా పనికొస్తారు? రేపు కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అడ్డం వస్తుంది. రాజకీయాల్లో కూడా 100 అంశాల్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ అడ్డం వస్తుంది. రాజకీయాల్లో కూడా మన కళ్ళ ముందే మనకు నచ్చని అనేక అంశాలు జరుగుతుంటాయి. అంటే ప్రతి అంశానికి నేను కళ్ళు మూసుకుంటాను, నాకు కోడ్ ఆఫ్ ఎథిక్స్ అడ్డం వస్తుంది కాబట్టి అన్నప్పుడు, మీరు అంత కన్ఫార్మల్ గా మాట్లాడాలని మీరు అనుకుంటున్నప్పుడు, మీరు ఏది చేంజ్ చేయగలరు, ఎలా చేంజ్ చేయగలరు? మీరు ఐడియలిస్టిక్ గా మాట్లాడుతున్నారు, యూటోపిక్ గా మాట్లాడుతున్నారే కానీ ఉన్న చట్టాలు, పరిధులు, లిమిట్స్, ఇండివిజువల్స్, మన సిస్టమ్ లో ఉన్న కాంప్లికేషన్స్ కళ్ళారా చూసి 30 ఏళ్ళు చూసి దాంట్లో ఉండి, ఇవాళ మీరు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఐసోలేట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయలేదు, పవన్ కళ్యాణ్ అన్నారు కానీ ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి సాల్వ్ చేయాలి, పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి 100% న్యాయం చేయాలి. కరెక్ట్, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలని నిన్న కూడా 30వ తారీఖున కూడా విశాఖపట్నంలో ఆయన మాట్లాడారు. ఇది సున్నితమైన అంశాన్ని కూడా మాట్లాడారు. అవును, మనం కొంత పోరాటం చేయటం వల్ల ఆ ఫ్యామిలీకి కొంత ఊరట కలిగిందేమో కానీ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి న్యాయం జరగలేదు అని మాట్లాడారు. అవును, అయితే తనకున్న లిమిట్స్ ను కూడా అర్థం చేసుకుని, నేను కొంత దూరమే దీన్ని తీసుకెళ్లగలను, అంతకంటే నేను ఫైట్ చేయడానికి నాకు అవకాశం లేదు అని మాట్లాడారు. అంటే ఏంటి ఆ అవకాశాలు ఏంటి, ఆయనకి ఆ పరిధులు ఏంటి, సిబిఐ ఏం చేయాలి, ఇంకోటి ఏం చేయాలి, వాళ్ళు ఎందుకు చేయట్లేదు, దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటనేది విజయ్ కుమార్ గారికి బాగా తెలుసు. అది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అన్ని చూశాడు, చేశాడు, విన్నాడు. కానీ నేను ఆ రోజున ఏమి మాట్లాడలేకపోయాను. ఆ రోజు నాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ అడ్డొచ్చింది. ఇవాళ నేను ఏదో పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాను కాబట్టి, నాకంటూ ఒక టార్గెట్ ఉండాలి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు ఆయన. విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కాదు, వారు రైట్ చేసిన అంశాల్లో సాంబశివరావు గారు
ఒక్క నిమిషం అండి, వారు రైజ్ చేసిన అంశాల్లో 2017లో ఆ ఇన్సిడెంట్ జరిగింది, 19 వరకు ఆ ప్రభుత్వమే ఉంది, 2 సంవత్సరాల పాటు అక్కడ సాక్ష్యాలను తారుమారు చేసిన పరిస్థితి ఆ ప్రభుత్వమే చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఆ సాక్ష్యాలను ప్రూవ్ చేసేటువంటి క్రమంలో ఎవరో కూడా దాని మీద సరైనటువంటి ఆలోచనతోటి సిన్సియర్గా చేయలేదు అనేది అన్నారు ఆయన. 2 పార్టీలని అన్నారు, ప్రత్యేకించి జనసేననో తెలుగుదేశాన్నో కాదు, వైసీపీని కూడా కలిపి అన్నారు. ఎవరూ చేయలేకపోయారు న్యాయం, అందరూ ఫెయిల్ అయ్యారు, రాజకీయంగా వాడుకున్నారు ఈ అంశాన్ని అని అన్నారు. మరి సార్, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆయన ఏమి రోడ్డు మీద వెళ్ళే మనిషి కాదు, మనలాగా క్యాజువల్ గా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఆయన 17 నుంచి 19 వరకు సరైన న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు ఆన్ గోయింగ్ యాక్టివిటీలో 19 నుంచి 24 వరకైనా వాళ్ళు టేకప్ చేసి దాన్ని రికవర్ చేసి రీకాన్స్టిట్యూట్ చేసి ఏమైనా సాల్వ్ చేయగలిగారా? చెయ్యలేనప్పుడు మీరు ఒక సీనియర్ ఆఫీసర్ గా అదే అడ్మినిస్ట్రేషన్ లో కూర్చొని కోడ్ ఆఫ్ కండక్ట్ ఎదురొచ్చింది నాకు, అందుకని నేను నోరు మూసుకుని కూర్చున్నానని ఆయనే అంటున్నాడు. నేను ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నాను. ఇవాళ పొలిటీషియన్స్, బయట ఉన్న పొలిటీషియన్స్, ఏ పార్టీ అయినా కానీ మనం మాట్లాడతాం, మనం కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తాం, మనం పోరాటాలు చేస్తాం, కానీ నిజంగా చేయాల్సింది ఎవరు? అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు, ఆ ఆఫీసర్సే కదా. మనం వాళ్ళని నమ్ముకునే కదా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నడపట్లేదు, అవును, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళు నడపట్లేదు. వాళ్ళు డెసిషన్స్ మాత్రమే తీసుకోగలరు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్స్ దే. అవును. అలాంటప్పుడు మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలోనో, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హోదాలోనో మీరు ఇంటర్నల్ గా ఏమీ చేయలేకపోయారా? మీరు సిఎస్ తో మాట్లాడుకోలేకపోయారా? మీరు డీజీపీని, సిఎస్ ని కాంటాక్ట్ చేసి ఇది ఇలా ఉందండి, ఇది కరెక్ట్ కాదండి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అగైన్స్ దిస్, మన చేతుల్లో ఉంది అవకాశం, మీరు అడ్వైస్ చేయలేకపోయారా? అండ్ బయట ఉన్న పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసినందుకు, ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత న్యాయం జరిగేలాగా చూసినందుకు, పోరాటం చేసినందుకు నువ్వు 100% ఎందుకు న్యాయం చేయలేకపోయావని ఆయన అడుగుతున్నప్పుడు, మరి 5 సంవత్సరాలు నీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? అదే ఆయనకి ఐ థింక్ హీఈస్ బీయింగ్ హిపోక్రిటికల్ నా ఉద్దేశం. నేను చెప్పడానికి నీతులు ఉంటాయి కానీ నా వరకు ఏమీ నీతులు ఉండవు. నాకు నా బాధ్యతలు ఉంటాయి, నా ఫ్యామిలీ ఉంటుంది, నా డబ్బులు ఉంటాయి, నా జీతం కావాలి, ఎన్ని కావాలి. అరే ఎన్ని జరుగుతుంటే నీ కళ్ళ ముందు ఇంత నేరాలు ఘోరాలు జరుగుతుంటే ఆ అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? హూ కేర్స్ ఇఫ్ యూఆర్ ఆఫీసర్ ఆర్ నాట్? మీరు ఆ రోజున ఎందుకు రిజైన్ చేసి బయటకు రాలేకపోయారు? ఓకే, అలానే అందరు ఆఫీసర్లు తప్పుకుంటే ఇఫ్ ఎవ్రీబడి వాంట్స్ టు వాష్ ఆఫ్ లైక్ దాట్, ఈ ప్రభుత్వం ఎలా నడుచుద్దండి? రైట్, సాంబశివరావు గారు, ఓన్లీ ఆఫీసర్ అంత ఓపెన్ గా చెప్తున్నాడు. మిగతా ఆఫీసర్లు ఏమంటారు? కనీసం మేము ప్రయత్నం చేస్తున్నామండి, మా లిమిట్స్ లో మేము ప్రయత్నం చేస్తున్నాము, మేము ప్రయత్నం చేసామని చెప్తారు. ఈయన నేనేమీ ప్రయత్నం చేయలేదండి, నాకు కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డం వచ్చిందండి, నేను చూస్తా కూర్చున్నానండి అంటున్నాడు. మీరు చూస్తా కూర్చున్నప్పుడు మీరు 5 సంవత్సరాలు ఈ ప్రజలకి, మరి ముఖ్యంగా మీరు ఇవాళ రైట్ చేస్తున్నటువంటి ఆ అమ్మాయికి, ఆ ఫ్యామిలీకి మరింత అన్యాయం చేశారు. మీరు కూడా డైరెక్ట్ గా అన్యాయం చేశారని నేను ఆరోపిస్తున్నాను. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మనతోటి వైఎస్ఆర్సీపీ నుంచి కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు. కాకుమాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తాన్ని సజ్జల రామకృష్ణ